హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే వెడ్నెస్డే వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే టిఫిన్ అయితే స్టార్ట్ అయితే చేసేసాను వేయడం అనేది. ఇంకా దోసపిండి ఇడ్లీ పిండి అయితే కంప్లీట్ అయిపోయింది ఇవాళతో అయితే. ఇంకా దోశలు కూడా వేసేసి అయితే హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అందరికి ఒక్కొక్కసారి వేయలేక ఇంకా మార్నింగ్ అయితే లేచానంటే ముందు దోశలు వేసుకోవాలంటే ముందు దోశల పిండి అంటే దోశలు వేయడమే స్టార్ట్ చేస్తాను అనమాట వర్క్ అనేది. బికాజ్ కొంచెం టైం పట్టింది కదా దోశలు వేయడానికి అని చెప్పి. సో ఇంకా పనులు కూడా ఏమీ స్టార్ట్ అయితే చేయలేదండి. ఒక్కొక్కటి కూడా ఇప్పుడైతే చేసుకుని రావాలి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితే సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చి అయితే హాట్ బాక్స్లో అయితే పెట్టేసాను చెప్పా కదా, ఇంకా నాతో సహా పెట్టేశాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి అయితే తినేయడమే అనమాట. ఇంక ఇక్కడ వచ్చి అయితే మా హస్బెండ్కి టీ పెట్టేసాను. అండ్ పక్కన కూడా చట్నీ అయితే పెట్టేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి అయితే అంట్లు అయితే తోమాలి. ఇంక ఈరోజు అయితే కొంచెం కంగారు బిజీ షెడ్యూల్ అనమాట. కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది వీడియో అనేది. అండ్ ఇక్కడ వచ్చి అయితే కొంచెం చూడగలుగుతున్నాము కిచెన్ అనేది. కొన్ని ఐటమ్స్ అయితే తీసేసాను, మొత్తం తీయలేదు, కొన్ని వరకే తీసేసాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి అయితే రసమును అండ్ క్యారెట్ ఫ్రై అయితే చేశాను. సో ఇంకా బాబుకైతే ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టేసి అయితే తీసుకెళ్ళిపోదామని అయితే ముందుగానే ప్లాన్ చేసి ఇంకా కుకింగ్ అనేది కూడా త్వరగానే కంప్లీట్ చేసేసాను ఈరోజు. ఇంకా బాబు ఆకలికి ఉండలేడు కదా, సో ముందు బాబుకి పెట్టేసి స్టార్ట్ అయ్యామంటే మేము బయటకు వెళ్ళడం. ఇంకా మాకు ఆకలేసి మేము ఏదో ఒకటి బయట అయితే తినేస్తాం కాబట్టి ముందు పిల్లోడు మెయిన్ కదా, సో వాడి కోసం అయితే వండేసి అయితే పెట్టాను. ఇంకా ఫైనల్లీ అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఒక చోటకి వెళ్ళి చేయించుకుందామని. ఏంటో కాదు ఎక్కడికో కాదు, సౌజీస్ షోరూమ్కి అయితే అంటే సౌజీస్ ప్లేట్స్ అండ్ ర్యాప్స్కి అయితే వచ్చాము. ఎందుకంటే అన్నయ్య మ్యారేజ్ ఉంది కదా, సో మ్యారేజ్కి అయితే వెళ్ళలేదు కదా, రిసెప్షన్ అండ్ నోమ్ అయితే ఉంది 2 days. సో వాటి కోసం 2 sarees అయితే సౌజీస్ ప్లేట్స్ అండ్ ర్యాప్స్లో చేయించుకుందామని అయితే చాలా రోజులుగా అయితే చూస్తున్నా. ఇంకా మా హస్బెండ్ అయితే ఒప్పుకోలేదు. ఎందుకు శారీ కట్టుకోవడం వచ్చు కదా, అవన్నీ ఎందుకు డబ్బులు వేస్ట్ అని అంటున్నారు. బట్ ఇప్పుడైతే ప్రెగ్నెన్సీలో హెల్ప్ అయితే ఎవరు ఉండరు, ఎందుకంటే అమ్మ కూడా చాలా బిజీగా ఉంటుంది కాబట్టి ఇంక ఇలా చేయించుకున్నామంటే మనకి ఈజీగా కట్టేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇంకా ఇలాగైతే వెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు 1 hour టైం అడిగారు. ఇంక మేము లంచ్ చేయలేదు కదా, ఇంకా హోటల్కి అయితే వచ్చాము. అగ్రి బర్డ్స్ అంటే చాలా బాగుందండి హోటల్. అసలు టేస్ట్ అయితే సూపర్ అనమాట. మేము ఎప్పుడు కూడా అసలు దీనికైతే రాలేదు, పక్కనే ఉంది కదా, జస్ట్ ఊరికే చూద్దామని అయితే వెళ్తే చాలా అంటే చాలా బాగుంది. ఈ మా వాడు కూడా కొంచెం కోఆపరేట్ అయితే చేశాడు లంచ్ చేయడానికి. కొంచెం వాడు ఆడుకున్నాడు, లాస్ట్లో కొంచెం ఏడ్చాడు అనమాట. ఇంకా మేము ఈ లోపు త్వరగా తినేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చి అయితే నాకు బటర్ నాన్స్ అంటే ఇష్టం అనమాట. మా హస్బెండ్ మర్చిపోయారు బటర్ నాన్స్ చెప్పడము. నేనేమో హ్యాండ్ వాష్ కానీ వెళ్తే ఇంక ఈ లోపు ఆర్డర్ ఇచ్చేసారంట. ఇంకా నేను ఫుల్ సీరియస్ అయిపోయేసరికి ఇంకా బటర్ నాన్స్ అవన్నీ కూడా ఇంకా పార్సిల్ అయితే చెప్పారంట. ఇంకా నాకు తెలియదు, బయటకు వచ్చాక అయితే ఇచ్చారు. ఇంక ఇలాగా పార్సిల్ కట్టించేసుకున్నాము, లంచ్ అయితే చేసేసాము. ఇంకా వెళ్ళి తీసుకోవాలి అని వస్తే ఇంకా ఈ శారీ అనేది అసలు అవ్వట్లేదంట. నాకు కూడా అసలు కట్టుకోవడం కుదరలేదనమాట. ఈ శారీ అసలు మడత పడట్లేదు. పాపం చాలా వరకు ట్రై చేసి బాగానే ఇచ్చారనమాట. ఇంక ఇది వచ్చైతే తాడేపల్లిగూడెం అండి. ఇంకా ఇక్కడ నేను కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి అయితే వచ్చాను. ఇంకా చూడాలి ఎలా కట్టుకోవాలి ఏంటి, నాకు కూడా ఐడియా లేదు. మొత్తం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వెళ్తాం కదా, అప్పుడైతే చూశాక అసలు ఎలా ఉంది ఏంటి అసలు ఎలా చేశారు అన్నది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే రివ్యూ ఇస్తాను మీకు. ఇంక ఇక్కడ వచ్చైతే మా వాడు వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా టైము 5 minutes పట్టిద్ది అన్నారని వెయిట్ చేస్తామని కూర్చుంటే ఇక్కడ వాళ్ళ షాప్లో ఉంటారు కదా దేవుడి ఫోటోలు అవి ఉంటాయి కదా, ఇంకా పూజ చేసిన ప్రసాదం ఉంటే వాడికి అసలు చూడండి ఎలా చేస్తున్నాడో. ప్రసాదం దేవుడికి పెడుతున్నాడు, దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి తినమని చెప్పి అలా పెడుతున్నాడు అనమాట. చాలా క్యూట్ అనిపించింది నాకు. అసలు ఏంట్రా అంటే సడన్గా షాక్ అనమాట. చూడండి ఎలా పెడుతున్నాడో, భలే అనిపించింది అనమాట. అంటే మనం ఏం చెప్పకుండానే కొంచెం అన్నీ కూడా తెలుసుకుంటారని అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి. ఆ 2 sarees కూడా తీసేసుకుని రాగానే మా వాడైతే ఫుల్ ఏడుపు అనమాట, నిద్ర వచ్చేసి. ఇంకా వాడి కోసం అయితే ఇంకా మనకు తప్పదుగా, మన అమ్మలై ఉండి ఇంకా మనం ఎంత అలిసిపోయినా వాళ్ళని చూసుకోవాలి కాబట్టి ఇంకా
ఆ నుయ్యాలు అయితే పడుకోబెట్టేస్తే ఇంకా మా హస్బెండ్ కూడా పడుకుని పోయారు. ఇంకా నీదైతే మా ప్రీవియస్ వ్లాగ్లో చూసే ఉంటారు. ఇలా మెటర్నిటీ వేర్ డ్రెస్ అయితే తీసుకున్నాను. చాలా కంఫర్ట్ ఉందండి. అసలు ఎంత బాగా అనిపించిందంటే నాకు అసలు వేసుకున్నట్టు కూడా లేదనమాట. డ్రెస్ అంత కంఫర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి అయితే 2 శారీస్ అయితే డ్రాపింగ్ అయితే చేయించుకున్నాను కదా. సో ఇవన్నమాట. చూడాలి ఎలా ఉంటుంది ఏంటంటే నాకైతే కట్టుకునే వరకు కూడా చాలా ఆతృతగా ఉండదన్నమాట. ఎప్పుడు కూడా ఇలా చేయించుకోలేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా చేయించుకోవాలి అని చెప్పి. బట్ అసలు కుదరలేదు. మా హస్బెండ్ ఒప్పుకోలేదు. ఇంకా రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళాను అనమాట. ఇంక ఇది వచ్చి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా బటర్ నాన్స్ అయితే తెప్పించుకున్నా కదా. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేశాను కదా. ఫుల్ పొట్ట అంతా నిండుగా ఉండేసరికి ఇంక ఈవినింగ్ ఆకలేస్తుంది కాబట్టి హాట్ బాక్స్లో పెట్టాను అనమాట. ఇంకా అసలు ఉందండి పన్నీర్ కర్రీ అద్దరిపోయింది అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అనేది హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ వచ్చే 6కి బయటకు వద్దాం అనుకునే లోపు వర్షము సడన్గా క్లైమేట్ అనేది చేంజ్ అయ్యింది. ఇంకా వర్షం అయితే పడలేదు, చినుకులు పడుతున్నాయి అనమాట. ఇంకా గొప్ప ఇంకా బట్టలు కూడా తీసేద్దామని అయితే ఇంకా తీసేసాను. ఇది వచ్చి అయితే నైట్ 3కి అనమాట. మ్యారేజ్కి వెళ్ళలేదు కదా, నేనైతే ఫుల్గా ఏడ్చేసాను అనమాట. ఇంకా నాకు ఒక్కదానికోసం అయితే లైవ్ అయితే పెట్టారు. ఇంకా అప్పటికప్పుడు లైవ్ అయితే పెట్టారనమాట. ఇంకా నేను అలా 3కి అయితే లేచి 3కి అనమాట ముహూర్తము. ఇంకా 3కి లేచి అయితే ఇంకా అలా చూస్తున్నాను. ఇంకా మా బుడ్డోడు మా హస్బెండ్ అయితే ఫుల్ నిద్రలో అయితే ఉన్నాడు. ఇంక ఇది వచ్చైతే మా అన్నయ్య అండి, పెళ్లి కొడుకు. నాకైతే బాగా అనిపించింది. ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఎలాగో వెళ్ళలేకపోయాను, దేవుడి దగ్గర లైవ్ అన్న పెట్టారు, కొంచెం చూడగలుగుతున్నాను అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అని. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని మా కజిన్స్లో మిస్ అయ్యిందనమాట. నాకైతే ఇంకా అసలు చాలా బాగా ఏడుపు వచ్చేసింది. అసలు ఎప్పుడో ఒకసారి పెళ్ళిళ్ళు జరుగుతాయి, అది మరీ పదాకా చూడలేము కదా. అది కాక దగ్గర అయ్యుండి అన్నయ్యది అయ్యుండి చూడలేకపోయాను అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా అప్పటికప్పుడు నాకు కాల్ చేసి లైవ్ పెట్టాం చూడు అన్నారు. ఇంక అప్పుడు లేచి ఇంకా అలా చూసే దెబ్బకి నిద్ర కూడా పోయింది. మనకి సిల్వర్ది షాపింగ్ చేశాను చెప్పా కదా, ఏంటో తీసుకున్నాను చూపిలే కదా. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. ఆల్రెడీ నాకు ఈ డ్రెస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎందుకంటే నేను మా ఇంటికి వచ్చిన తర్వాత అయితే వీడియోని అయితే షూట్ చేసుకున్నాను. బికాజ్ అమ్మ ఇంటికి అయితే అస్సలు కుదరట్లేదు అనమాట. సో అంతా కూడా ఫుల్ నాయిసీగా ఉంటుంది, అందరు చుట్టాలు ఉంటారు కాబట్టి నేనైతే మాట్లాడలేను. సో అందువల్ల అయితే నేను ఇంటికి వచ్చాక షూట్ చేసుకుందామని అయితే అప్పటికైతే ఏం పర్చేస్ చేశాను అనేది అయితే మీకైతే చెప్పలేదు కదా. సో నేనైతే నాకు ముందు ప్రీవియస్లో వీడియో చూసుంటే సిల్వర్ షాపింగ్ అని అయితే పెట్టాను. సో సిల్వర్ దేనికి కొన్నాను, ఎందుకు కొన్నాను, ఎంత ప్రైస్ అయ్యింది, ఏమేమి కొన్నాను అని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే సిల్వర్ అనేది అయితే పర్చేస్ చేశాను. ఎందుకు అనేది అయితే చెప్తాను. మా అన్నది అయితే మ్యారేజ్ ఉందన్నమాట. సో అంటే అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి అంటే కజిన్ అనమాట. సో నేను చాలా రోజులుగా అయితే వెయిట్ చేస్తున్నాము, నేనే కాదు మా కజిన్స్ అందరం కూడా. బికాజ్ మ్యారేజెస్లోనే కొంచెం అందరం కలిసి ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరూ కూడా మ్యారేజెస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ మీట్ అవుతాం కదా. సో దానికోసం అయితే అది కాక మేము ఎప్పుడైనా రొటీన్గా కలుస్తాము. బట్ మ్యారేజ్ అంటే ఒక లైఫ్ అనేది ఒక చేంజ్ అయ్యేది అనమాట. అది చెప్పడం రావట్లేదు కానీ బట్ ఒక మెమరబుల్ డే లాగా ఉండిపోతుంది. సో అంటే మా పెద్దమ్మ వాళ్ళు మాకు బట్టలు పెట్టడం, మేము వాళ్ళకి పెట్టడం, షాపింగ్ అదంతా కూడా అయిపోయింది. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చూసే ఉంటారు. సో ఇప్పుడు వచ్చి అయితే ఆ బట్టలు కూడా తీసేసుకున్నాను పెట్టడానికి. ఇంకా ఏదైనా చిన్న గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా నా తరఫున అని చెప్పి అయితే నేను మా హస్బెండ్ అనుకుని అయితే ఇంకా అమ్మని తీసుకుని అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేస్తే, అమ్మని ఎందుకు తీసుకెళ్ళామంటే మనకంటే అంతంత అమౌంట్ది మనకు తెలియదు కదా, మనం ఎప్పుడు ఇలాంటి గిఫ్ట్స్ అయితే ఇవ్వమన్నమాట, తెలియదు కూడా నాకు. సో అమ్మ వాళ్ళకైతే కొంచెం మంచిగా తెలుస్తుంది కదా, ఏదన్నా సరే ఇప్పుడు పెద్దగా ఏదైనా కొనాలంటే మనకు అమ్మ వాళ్ళే కావాలి. సో ఇంకా అమ్మనైతే తీసుకెళ్ళాను అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళకైతే మంచి చెడు అసలు క్వాలిటీగానే ఉంది ఏంటి అని కూడా తెలుస్తుంది కదా. సో దానికోసం అయితే తీసుకెళ్ళాను. ఇంకా సిల్వర్ అయితే షాపింగ్ అయితే చేసాము అన్నయ్య కోసం గిఫ్ట్ ఇవ్వడానికి, చిన్న తరపున స్మాల్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే. సో ఇంకా ఇది తీసుకుని అయితే లలిత జ్యువెలరీ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే ఇంక ఏ షాప్స్ ఓపెన్లో లేవు, సండే అయితే వెళ్ళాం అనమాట. ఇంకా మాకు సాటర్డే సండేనే కదా ఏదైనా ఫ్రీ ఉండేది. సో మా హస్బెండ్కి ఇంకా అందుకని చెప్పితే సండే అయితే వెళ్ళాము. ఇంకా సండే అయితే లలిత జ్యువెలరీస్ ఇవే ఉంటాయి కాబట్టి ఇంకా ఆ షాపింగ్ మాల్లోనే తీసుకున్నాము. నేను వచ్చైతే
మా హస్బెండ్కి అయితే ఈ మోడల్ నచ్చింది, నాకైతే ఇంకో మోడల్ నచ్చింది. కాకపోతే ఇంకా మా హస్బెండ్ నచ్చిందే తీసుకోవాలి కాబట్టి ఇంకా మా హస్బెండ్ నచ్చింది అయితే తీసుకున్నాను. సో ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది నాకు కూడా. బట్ దీనికంటే ఇంకో మోడల్ నాకు బాగా నచ్చింది. బట్ మా హస్బెండ్కి ఆ మోడల్ నచ్చలేదు, నాకేమో ఈ మోడల్ నచ్చింది బట్ ఎక్కువ నచ్చలేదు అనమాట. సో ఇంకా మా అన్నయ్య కోసం, మా వదిన కోసం అయితే చిన్న స్మాల్ గిఫ్ట్ అయితే ఇదైతే తీసుకున్నాను. గంధర్గిని సారీ కుంకుమ భరిణ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గంధర్గిని అయితే తీసుకున్నాను. అనిపిస్తుందో లేదో తెలియట్లా. ఇవి వచ్చైతే 3,700 అయితే అయ్యింది అమౌంట్ వచ్చి. ఇంకా అంటే కొంచెం మ్యారేజెస్ నోముకి దీనికైతే ఇవే బాగుంటాయి, ఇవే సెట్ అవుతాయని అయితే మా అమ్మ చెప్పింది అనమాట. సో దానికోసం అయితే ఈ 2 అయితే తీసుకున్నాను. కానీ మ్యారేజ్కి అయితే వెళ్ళలేకపోతున్నాను, అన్నయ్య మ్యారేజ్కి. బికాస్ నా ప్రెగ్నెన్సీ వల్ల మ్యారేజ్ ఏమో వైజాగ్లో అవ్వడం వల్ల సో చాలా అంటే చాలా ఒక 1 వీక్ నుంచి అదే మైండ్లో ఉందన్నమాట. అయ్యో అన్నయ్య మ్యారేజ్కి వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము అన్నయ్య మ్యారేజ్ అని అనుకుంటున్నాం. బట్ ఈ ప్రెగ్నెన్సీ అనుకోకుండా రావడం వల్ల సో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా అందుకని చెప్పి మ్యారేజ్కి వెళ్ళట్లేదు అనమాట. ఇంకా నోమ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా నోమ్కి వెళ్తున్నాం కదా, సో చిన్న స్మాల్ గిఫ్ట్ అయితే ఇంకా ఆల్రెడీ షాపింగ్ అయితే అయిపోయింది. మా అన్నయ్యకి, మా వదినకి అందరికీ కూడా బట్టలు అయితే తీసేసుకున్నాము. అమ్మ వాళ్ళకైతే అమౌంట్ వేసాను. సో అమ్మ వాళ్ళైతే తీసేసుకున్నారు. మనకంటే ఎక్కువ అంత తెలియదు కాబట్టి శారీస్ గురించి, దేని గురించి కూడా. సో అందరు కూడా పెద్దమ్మ వాళ్ళు కజిన్స్ అందరూ కూడా రోజు షాపింగ్కి వెళ్ళి 1 వీక్ తిరిగారనమాట. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను. నేను ఇంకా అన్నీ మిస్ అయ్యాను అనమాట. సో అదొకటి బాధగా ఉంది. అండ్ ఇంకేం చేస్తుంది, తప్పులు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కాబట్టి ఇంకా వాళ్ళు ఏమనుకోరు, వాళ్ళు ఏమనుకోరు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ మెయిన్ మనకి బేబీ అనేది ముఖ్యం కాబట్టి. సో నేను అందుకనైతే ఉండిపోయాను. ఇంకా నోమ్ అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో విజయవాడే కాబట్టి సో నోమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. దానికోసం అయితే చిన్న స్మాల్ గిఫ్ట్ అయితే తీసుకున్నాము, అన్నయ్య కోసం, వదిన కోసం. సో గిఫ్ట్ ఎలా ఉంది అని అయితే కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి.